ఎదుటోని కొట్టకుండా నేను కొట్టకుండా చూస్తాను. ఎదుటోని చంపకుండా నేను చంపకుండా చూస్తాను. ఎదుటోడేమో 11 మందితో క్రికెట్ ఆడుతున్నాడు, నువ్వు ఇద్దరితో క్రికెట్ ఆడు. ఫస్ట్ అధిక సంతానం కాదు, మా తాతలు ముత్తాతలు 5 4 మీరు కూడా కానండి. ముస్లిం సోదరులు ఎంతమందిని కంటే మనం అంతకన్నా ఇద్దరిని ఎక్కగలుగుతాం. ఇద్దరిని కంటున్నారు కదా, ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలి. మరి వాళ్ళు చచ్చిపోతే బంగ్లాదేశ్ ఒక డాక్టర్ని కన్నా స్మూత్గా సున్నితంగా పెంచినావు, బయట కోళ్ళలాగా ఆడు ఇప్పుడు ఎలా తిప్పుతున్నాడు బంగ్లాదేశ్ అభ్యర్థి, కాళ్ళు పైకి తలకాయ కిందికి. ఎక్కడైతే ఆవయాలు చూసుకుంటే కూడా చంపుతున్నారు, మర్మాంగాలు చూసుకుంటే చంపుతున్నారు, హిందూ అంటే చంపుతున్నారు. మరి ఆ ఇద్దరిని ఏం చేసుకుంటారు? ఆ ఇద్దరిని కాపాడుకుంటానికి ఇంకా ఆడుకుంటాను. ఒకడు ఆర్మీలు ఉండాలా, ఒకడు రైతు ఉండాలా, అన్నం పెట్టాలి, ఒకడు దేశాన్ని కాపాడుకుంటాడా, ఒకడు పోలీసులు ఉండాలా, ఒకడు న్యాయానికి అడ్వకేట్ ఉండాలా, ఒకడు రాజకీయ నాయకులు ఉండాలా, ఒకడు వ్యాపారవేత్త ఉండాలా, ఒకడు పక్క ఉండాలి, రౌడీ ఉండాలి. ధర్మానికే సాధనం. ఎదుటి ధర్మం ఎప్పుడు నేను అవమానిస్తుందో ఆ బిడ్డ రెడీ ఉంటాడు. ఏది పట్టుకోవాలి, ఎదుటోడు ఏది పట్టుకుంటాడు పట్టు. తుపాకీ పట్టుకుంటాడు, పూలదండ పూలదండ ఒకటి ప్రత్యేకంగా కనాల. అయితేనే హిందూ జాతి నిలబడుతుంది, ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుంటుంది. సో విన్నారు కదా పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. సో ఇటు కాంగ్రెస్ అనేది జాడీలు దొరుకుతున్నాయి, అవన్నీ కేవలం